గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు సభకు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. యువత ప్రతిభను గుర్తిస్తామని, ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అడుగడుగునా అక్రమాలే జరిగాయని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. పేపర్లు దిద్దే బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. తప్పుడు అఫిడవిట్లు సమర్పించి కోర్టునే బురిడీ కొట్టించే యత్నం చేశారని విమర్శించారు. గత హయాంలో జరిగిన గ్రూప్ 1 అవకతవకలపై అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇష్టానుసారంగా పేపర్లు దిద్దే అధికారం వీరికి ఎవరిచ్చారు? మార్కులు తగ్గించడం, పెంచడం ఇష్టం వచ్చినట్లు చేశారు. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్కు సెక్రటరీ పోస్టు ఇచ్చారు. ఏపీపీఎస్సీ చైర్మన్ను కట్టడి చేశారు. అభ్యర్థుల ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇవ్వలేదు, వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా ప్రవర్తించారు అని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ధ్వజమెత్తారు. వ్యక్తుల కంటే వ్యవస్థలు ముఖ్యమైన చంద్రబాబు ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిని మామూలుగా అరెస్ట్ చేస్తే సరిపోదని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో తప్పులు చేయాలంటే భయపడేలా శిక్షలు విధిస్తాం. నాటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించిన వ్యక్తి ఇంతటి దారుణాలకు పాల్పడ్డారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. తిరిగి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. యువత ప్రతిభను గుర్తించి వారి భవిష్యత్తుకు అండగా ఉంటామని చంద్రబాబు పేర్కొన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఇమాజినేషన్ కూడా మనకెవ్వరికి కూడా ఇన్ని చేయొచ్చా, ఇన్ని జరుగుతాయా అనే ఊహకు అందని విధంగా చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే వాల్యుయేషన్ ప్రొసీజర్ ఈజ్ నాట్ ఫాలోడ్. నేను చెప్పాను, కమిషన్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అన్నీ కూడా వైలేట్ చేశారు. రఘురామ్ ఫ్రీలాన్సర్ని ఎంగేజ్ చేస్తారు, ఫ్రీగా ఉండే ప్రైవేట్ ఏజెన్సీస్ని ఎంగేజ్ చేస్తారు, ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ అవన్నీ కూడా హైదరాబాద్ చేస్తారు, సెకండ్ ఐలాండ్లో చేస్తారు. ఈ విధంగా ఒకటి కదా దిశ అన్ని తప్పుడు అఫిడవిట్స్, డిప్యూటీ సెక్రటరీ తప్పుడు అఫిడవిట్స్ చేస్తాడు, కోర్టును కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను దిశ, తప్పు చేసిన వాడు కానీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే తప్పించుకోలేడు. ఈరోజు కాకపోయినా రేపైనా శిక్ష పడడం 100% సాధ్యం. అదే మరి తప్పు చేయని వాడు ఎన్నిసార్లు ఎవరు ప్రయత్నం చేసినా ఎక్కడా ఏం జరగదు. దానికి ఉదాహరణే ఈరోజు ఏపీపీఎస్సీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఘోరమైన తప్పులు చేశారు. ఈ జరిగిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ, మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, బరి తెగించిన ఇర్రెగ్యులారిటీ. అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇన్స్టిట్యూషన్స్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు ఎవరు చేసినా డెమాన్స్ట్రేటివ్గా యాక్షన్ తీసుకొని తిరిగి తప్పు చేయాలంటే భయపడే స్టేజ్కి మనం తీసుకొచ్చినప్పుడే మిగిలిన వాళ్ళకి భయం ఉంటుంది. బరి తెగించినప్పుడు ఎప్పటికైనా దొరికితే శిక్ష ఉంటుంది, కఠినంగా ఉంటుంది అనే భయం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి, పైరవేలకు అవకాశం లేకుండా చూడాలి, అర్హతకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థ అనేది. జీవన్ మృతుల అవయవ దానానికి ముందుకొచ్చే కుటుంబాలకు ఆర్థిక సాయం 10,000 నుంచి 1,00,000కు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం 5,920 మంది ఎదురు చూస్తున్నారని, అవయవ దానంపై మరింత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
జీవన్ మృతుల వ్యక్తుల అవయవ దానానికి ముందుకొచ్చే కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న 10,000 ఆర్థిక సాయాన్ని 1,00,000కు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మానవ అవయవాల మార్పిడి సవరణ బిల్లు 2026ను శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి 8 అవయవాలను సేకరించి అవసరమైన వారికి అందించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 5,920 మంది అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి తెలియజేశారు. వీరిలో 3,000 మంది కిడ్నీ, 2,000 మంది లివర్, 100 మంది గుండె మార్పిడి కోసం నిరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. అవయవ దానంపై అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యేలు కూడా అవయవ దానంపై మాట్లాడాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవన్మృతుల అవయవ దానానికి ముందుకొచ్చే కుటుంబాలకు 10,000 సాయం అందిస్తున్నామని, దాత పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న దాతల కుటుంబ సభ్యులకు పొరుగు సేవలు లేదా ఒప్పంద విధానంలో ఉద్యోగం కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి కేంద్రాలను 3 నుంచి 9కి పెంచామని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో 12 టీచింగ్ ఆసుపత్రులను కూడా అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. చట్టం ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ పేరు మార్చబడింది. అవయవాల డిమాండ్ మరియు సరఫరాల మధ్య నిరంతరంగా ఉన్న అంతరాన్ని తగ్గించడానికి, దగ్గర బంధువు అన్న నిర్వచనాన్ని విస్తరించడానికి, అవ్వాతాతలు మరియు మనవళ్లను చేర్చడానికి 2011 సవరణ చట్టం ఉద్దేశించింది. ఇది సంబంధం లేని దాతలకు తప్పనిసరి చేసిన సంక్లిష్ట ఆమోద ప్రక్రియ అవసరం లేకుండా జీవించి ఉన్న దాతల యొక్క విస్తృతమైన చట్టబద్ధ వ్యక్తులను అనుమతిస్తుంది. దానాలను మార్చుకున్నట్టుకు 2011 సవరణ నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. ఇద్దరు అసంగత దాత గ్రహీత జంటలు తమ దాతలను మార్చుకున్నట్టుకు అనుమతించడం వల్ల ఇద్దరు గ్రహీతలు తగిన అవయవాలను పొందవచ్చు. కుటుంబాల్లో విజయవంతమైన అవయవాల మార్పిడికి అవకాశాలను పెంచడం ఈ నిబంధన యొక్క ముఖ్య ఉద్దేశం. 2011 చట్టంలో వల్నరబుల్ పాపులేషన్ రక్షించడం కోసం ముఖ్యంగా మానసిక దివ్యాంగ వ్యక్తుల నుండి అవయవ లేదా కణజాలాన్ని వేరు చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించడం, అదేవిధంగా మైనర్ల నుండి దానాలను నిర్వహించడానికి విధానపరమైన రక్షణలు కూడా కఠినతరం చేయడమైంది. విదేశీ జాతీయులకు అధికారిక కమిటీ ఆమోదం తప్పనిసరి చేయడం, భారతీయ పౌరులు తమ దగ్గర బంధువులు అయితే తప్ప విదేశీయులకు దానం చేయడాన్ని నిషేధించడం ద్వారా ఈ సవరణలు అంతర్జాతీయ వ్యవహారాలను కూడా పరిష్కరిస్తాయి. అంతేకాకుండా జీవన్మరణ ధృవీకరణ కొరకు ప్రత్యేక న్యూరాలజిస్టులు అందుబాటులో లేనప్పుడు జాప్యాలను తొలగించడానికి స్వతంత్ర వైద్యులను నియామకం చేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. అయితే వారు అవయవ మార్పిడి బృందంలో భాగంగా ఉంటారు. ఇవి ప్రధానమైన ఉద్దేశం అధ్యక్ష. దీని కారణంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అవకాశం కల్పించినందుకు జగన్ కు మాధవరావు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. మాధవరావును జగన్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతే నీటిని విడుదల చేస్తామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ప్రాజెక్టును క్రమ పద్ధతిలో పూర్తి చేయడంతో పాటు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సమాన ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం చంద్రబాబు పేరు మీద చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు పెట్టాలని 117 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. 518 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 4,125 కుటుంబాలకి ఈరోజు ఆదర్శమయ్యారు. రాబో వారం రోజుల లోపల మిగిలిన అమౌంట్ కూడా పంపిణీ చేసేసి ఆ జలాశయంలోకి నీళ్లు రాబోతా ఉన్నాయి, రిలీజ్ చేయబోతా ఉన్నారు. దీనివల్ల మా ప్రాంత ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వెలుగొండ నిర్వాసితుల విషయంలో గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రాజెక్టు నిధులు ఇస్తాం, ఈ సంవత్సరం ఇస్తామని చెప్పి 4 సంవత్సరాలు మభ్యపెట్టి మా ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది. తీరా ఎన్నికలు వచ్చే టయానికి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నాను, ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకోవటం జరిగింది. ఇప్పుడు అర్థమైంది ఈ మా ప్రాంత ప్రజలకి వాస్తవం ఏంటి, ఏం జరిగింది, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఈ ప్రజల్ని నయవంచనకు గురి చేశారనే విషయాల్ని గ్రహించి ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
విజయవాడలో ఎన్టీఆర్ సర్కిల్ విద్యుత్ పంపిణీ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ సిపిడిసిఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పి పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ తదితర అంశాలను సమీక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని పుల్లారెడ్డి సూచించారు. ఇంకోటి ఇష్యూ ఏంటంటే డొమెస్టిక్లో నేను కూడా మొదలైడి డీఈ గారితో మాట్లాడుతున్నాను, తర్వాత టౌన్లో డీఈ గారితో మాట్లాడుతున్నాను. మీరు కూడా స్పాట్ బిల్లింగ్ రేట్స్ రీడింగ్ అయిపోగానే 10వ తారీఖులోనే నేను నుంచి మాట్లాడుతాను. ఈ స్పాట్ బిల్లింగ్ రేట్స్ ఏమో కూడా వెళ్ళి ప్రతి సెక్షన్ కూడా 500 టార్గెట్ పెట్టుకుని చేయమని నేను కూడా చాలామంది ఏంటో కూడా మొగల్రాజపురం, ఆటోనగర్ వీళ్ళందరూ కావనూరు, రింగ్ రోడ్ వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి అందరూ కేజీ మార్కెట్ వీళ్ళందరూ కూడా నేను మాట్లాడడం జరుగుతున్న రోజు కూడా. కాబట్టి అందరూ కూడా 500 టార్గెట్ పెట్టుకుని చేయండి. ఇవి కూడా అయిపోతాయి. అందరూ బాగా చేస్తున్నారు. మేము కూడా అందరూ కొన్ని సెక్షన్లో 500 పైన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు స్పాట్ బిల్లింగ్ రేటర్స్ ఉంటారు. నేను కూడా ఒక 5-6 గుర్తు మాట్లాడే నెంబర్ చూసుకుని వాళ్ళు కూడా మేము చేస్తామని వచ్చారు. ఇద్దరు వేరే పనులు ఉన్నాయి. సరే, కాబట్టి స్పాట్ బిల్లింగ్ రేటర్స్ కూడా తీసుకుని మనం త్వరగా కంప్లీట్ చేయాలి. అన్నీ కూడా అక్టోబర్ ఎండింగ్కి మ్యాక్సిమం కంప్లీట్ చేయండి చూడండి. తర్వాత నేను ఆల్రెడీ మీకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ఎన్నికల అధికారుల తీరును తప్పుబట్టారు. 2002 జాబితాలో తన తండ్రి పేరు ప్రస్తుత జాబితాలో నమోదైన పేరులో అక్షరాలు వ్యత్యాసం ఉందంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తప్పులకు ఓటర్లను బాధ్యులను చేయడం సరికాదని విమర్శించారు. ఓటరు జాబితాలోని పేర్లు, వయస్సు, ఇతర వివరాల్లో ఉన్న తప్పులను ఎన్నికల సంఘమే సరిచేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఓటరు జాబితా సవరణకు సంబంధించి ఎన్నికల అధికారుల ముందు హాజరై అన్ని పత్రాలను సమర్పించారు. 2002 జాబితాలో తన తండ్రి పేరు నాగేవి ఆర్ఆర్ రావుగా ఉండగా ప్రస్తుత జాబితాలో నాగేష్ డబ్ల్యూ రావుగా నమోదైందని తెలిపారు. తెలుగు పేరును ఇంగ్లీషులోకి మార్చి నమోదు చేసేది ఎన్నికల అధికారులనని, డబ్ల్యూ స్థానంలో వీగా నమోదు చేయటం అధికారులు తప్పిదమేనని బాబురావు అన్నారు. అధికారుల తప్పులకు ఓటర్లను బాధ్యులను చేస్తూ నోటీసులు జారీ చేయటం సరికాదని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో కోట్లాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని బాబురావు ఆరోపించారు. ఓటరు జాబితాలోని పేర్లు, వయసు, ఇతర వివరాల్లో ఉన్న తప్పులను ఎన్నికల సంఘమే సరిచేయాలని డిమాండ్ చేశారు. నోటీసులను ఉపసంహరించుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఓటు హక్కు నిలుపుకోవటం కోసం కూడా పోరాడవలసిన బాధ్యత ఉంది. అందుకే పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ముందుకు రావాలి. ఇటువంటి తికమకలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, నిబంధనలను సాగు చూపించి అప్రజాస్వామికంగా ఓటు హక్కులను తొలగించే పని వాటి వరకు ఎవరు చేయాల ఈ మోడీ ప్రభుత్వంలో జరుగుతుంది. ఆ మోడీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న టీడీపీ, జనసేన భజన చేస్తున్నాయి. వైసీపీ పార్లమెంటులో అన్నిటికీ వాళ్ళ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఓట్లు పోతూ ఉంటే ఈ రాష్ట్రంలోని ఈ పార్టీలకు, అధికార ప్రతిపక్ష పార్టీలకు కూడా వాళ్ళ ఓట్లు చూసుకున్నారు తప్ప ఈ విధానాన్ని పెట్టినటువంటి బీజేపీని, ఎన్నికల కమిషన్ ఆడిస్తున్న మోడీ బీజేపీ మీద నోరు మెదపే పరిస్థితి వీళ్ళకి లేదు. అందుకే జనమే, పౌరులే దీంట్లో ముందుకు రావాలి. ఇప్పటికైనా అందరికీ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించేటువంటి బాధ్యత తీసుకోవాలి. అది ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పూనుకోకపోతే ప్రజలే ఈ ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ని నిలదీయటానికి ముందుకు రావాలని కోరుతాం. విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు ఆర్థిక సమాచారంతో యూనియన్ బ్యాంక్ నుంచి 24 కోట్ల రుణం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణం తీసుకున్న అనంతరం ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేయకుండా షెల్ కంపెనీల ద్వారా రుణం మొత్తాన్ని మళ్లించినట్లు సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో సంస్థ డైరెక్టర్లతో పాటు బ్యాంకు ఉద్యోగులను కూడా నిందితులుగా చేర్చింది. విజయవాడలో భారీ కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారంతో యూనియన్ బ్యాంకు నుంచి 24 కోట్లను నిందితులు కొట్టేశారు. యూనియన్ బ్యాంకు ద్వారా లోన్ తీసుకున్న డబ్బుతో ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేయకుండా లోన్ మొత్తాన్ని షెల్ కంపెనీల ద్వారా నిందితులు మళ్లించారు.
ఈ క్రమంలో ఆ బ్యాంకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 23.85 కోట్లకు బదులుగా కేవలం 25 లక్షల నిల్వలు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి సిబిఐకి యూనియన్ బ్యాంకు ఏజీఎం శ్రీకాంత్ పాత్రో ఫిర్యాదు చేశారు. యూనియన్ బ్యాంకు నుంచి ఓంకార విజయలక్ష్మి స్ట్రెప్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోన్ తీసుకున్నట్లు ఆ బ్యాంకు ఏజీఎం తెలియజేశారు. బ్యాంకు లోన్ రాగానే 6 నెలల్లోనే 2 డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ కేసులో నిందితులుగా డైరెక్టర్లు కోట భానుప్రసాద్, కోట శ్రావణి, కోట పృథ్వీ వెంకటతేజ, కోట రాహుల్, సాయి బాలాజీతో పాటు బ్యాంకు ఉద్యోగులను సిబిఐ అధికారులు చేర్చారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, నేవీ బోట్లతో పాటు 2 డార్నియర్ విమానాలు 7 బోట్లను రంగంలోకి దించి ముమ్మరంగా గాలిస్తున్నారు. గాలింపు చర్యలపై గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. సముద్రంలో గల్లంతైన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన 7 మత్స్యకారుల గల్లంతు ఘటనలో జరుగుతున్న గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో వర్చువల్గా మాట్లాడారు. గాలింపు చర్యలు ఏ మేరకు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారని, జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే 2 డార్నియర్ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో 7 బోట్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, సారాది ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. అయితే పారాదీప్కు 14 నాటికల్ మైళ్ల దూరంలో కొన్ని పడవలను గుర్తించామని, వాటి గురించి కూడా ఆరా తీస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆ 7 కుటుంబాలకు తెలియజేస్తూ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధికారంలో ఉన్నా ప్రజలకు దూరంగా కాకుండా ప్రతి ఇంటి గడప తొక్కుతున్నామని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాబోయే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందిస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక మెయిన్ రోడ్ బస్టాప్ వద్ద 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి పేరుతో ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాలు అమలు తీరును తెలుసుకుంటున్నారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు దూరంగా కాకుండా ప్రతి ఇంటి గడప తొక్కుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచామని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులకు 4,000 చొప్పున, దివ్యాంగులకు 6,000, మంచానికే పరిమితమైన వారికి 10,000 రూపాయలు, తలసేమియా బాధితులకు 15,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అర్హత ఉన్న ప్రతి బిడ్డకు తల్లికి వందనం పథకం, అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు తక్కువ ధరకే భోజనం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. అధికారం తమకు అలంకారం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించి పనిచేస్తున్నామని బోండా ఉమా అన్నారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటికి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాబోయే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయబావుట ఎగరవేయటం ఖాయమని బోండా ఉమా ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినాక మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ పింఛన్లు, తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి. ఒక ముస్లిం తల్లికి అయితే 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అట్లాగే అన్నా క్యాంటీన్లు పెట్టాం, బస్సులో ఉచిత ప్రయాణం పెట్టాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. త్వరలోనే మహిళలకు ఇస్తా ఉన్న 18,000 డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో వేస్తాం.
కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం. ఈరోజు 64వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి బాబు, అలాగే మా భాగ్యలక్ష్మి, మా సీనియర్ నాయకులు శ్రీనాథు, గిరి అందరి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడికైనా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు నవంబర్ లోపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయబావుట ఎగరేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నాం. అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఇంటింటికి కూడా తిరిగి సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఎప్పుడూ మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి పేమెంట్లు కానీ, చెక్కులు కానీ ఇంటింటికి ఎంతమంది అప్లై చేసినా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయబావుట తెలుగుదేశం కూటమి పార్టీ ఎగరేయటం ఖాయమని తెలియజేస్తుంది. విజయవాడ నగరంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గుంటూరులోని నాయుడుపేట ప్రాంతంలో ఉన్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలించారు. విజయవాడలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను సమస్యగా కాకుండా వనరుగా మార్చే దిశగా నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కమిషనర్ ధ్యానచంద్ర గుంటూరులోని నాయుడుపేటలో ఉన్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను అధికారులతో కలిసి సందర్శించారు. ప్లాంట్లో వ్యర్థాలను ఎలా సేకరిస్తున్నారు, వాటిని ఎలా వేరు చేస్తున్నారు, సెన్సార్ల ద్వారా వివిధ రకాల వ్యర్థాలను ఎలా గుర్తిస్తున్నారు, ఆధునిక యంత్రాలతో వాటిని ఎలా ప్రాసెస్ చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారనే విషయాలను పరిశీలించారు. ప్లాంట్ జనరల్ మేనేజర్ రామకృష్ణ ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్లాంట్ పనితీరును కమిషనర్కి వివరించారు. అనంతరం వ్యర్థాల స్వీకరణ నుంచి శుద్ధి, వేరు చేయటం, ప్రాసెసింగ్, విద్యుత్ ఉత్పత్తి వరకు ప్రతి దశను క్షేత్రస్థాయిలో చూపించారు. విజయవాడలోనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగరంలో సేకరించే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు భవిష్యత్తులో ఆ విద్యుత్తును విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, ఎస్టేట్ విభాగం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం విజయవాడ వ్యర్థాలను గుంటూరులోని ప్లాంట్కు తరలిస్తున్న నేపథ్యంలో అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా వ్యర్థాలను విజయవాడకు తీసుకువచ్చి నగరంలోనే విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యర్థాలను వనరుగా మార్చడంతో పాటు విజయవాడను మరింత పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. దేశంలో ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, నెప్ 2020ని కూడా రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ, కార్యదర్శి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. నెప్ కారణంగా దేశవ్యాప్తంగా 25,000 పాఠశాలలు మూతపడుతున్నాయని ఆరోపించారు. విద్యా వ్యవస్థను కేంద్రీకృతం చేసి కేంద్రం ఆధిపత్యం వహిస్తోందని, దీనివల్ల విద్య వ్యాపారం, ప్రైవేటీకరణ జరుగుతోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్డీఏను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు షణ్ముఖ, కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్ఈపీ కారణంగా దేశవ్యాప్తంగా 25,000 పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. దేశంలో ఉన్న విద్యా వ్యవస్థను కేంద్రీకృతం చేస్తున్నారని, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రీకృతం చేసి కేంద్రం ఆధిపత్యం వహిస్తోందని, దీనివల్ల విద్య వ్యాపారం, ప్రైవేటీకరణ జరుగుతోందన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏర్పడిన దగ్గర నుంచి అనేక ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయ్యాయని అన్నారు. ఎన్టీఏను రద్దు చేయాలని జంతర్ మంతర్ వద్ద జన్జీ ఉద్యమంలో డిమాండ్ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ఆ డిమాండ్ నెరవేర్చలేదని, ఎన్టీఏను రద్దు చేయలేదని అన్నారు. హాస్టల్స్లోకి విద్యార్థి, యువజన సంఘాలు వెళ్లకూడదని నిబంధనలు విధిస్తున్నారని, అక్కడి పరిస్థితులపై ప్రశ్నిస్తారని అడుగుతున్నారని తెలిపారు. విద్యార్థి సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థి సంఘాలను లోపలికి అనుమతించం అంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఫైట్ చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలని అడ్డుకోవడం అంటే విద్యార్థి సంక్షేమాన్ని అడ్డుకోవడమే. మేము విద్యార్థి సంస్థల్లోకి రాజకీయాలు చేయడానికి వెళ్ళట్లేదు. మీకులాగా విద్యార్థులకి సమస్యల మీద ఈరోజు హాస్టల్స్లో మెస్ ఛార్జీలు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. సరైన మెస్ ఛార్జీలకు అనుగుణంగా సరైన మెస్ పెట్టమని చెప్పి ఈరోజు మంచి భోజనం పెట్టమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థి సంఘాలను ఎలో చేయమని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. మీ ఆటలేమి సాగు. విద్యార్థులు మీరు ఎంత నిర్బంధం విధిస్తే అంతకు రెండింతలు ఉద్యమం చేస్తాం. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తాం.
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తిరువురు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రవిబాబు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా సర్వేను పకడ్బందీగా నిర్వహించి వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలను అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తిరువురు మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీఓ రవిబాబు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై కార్యదర్శులకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో నిర్వహించనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా సర్వేను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను క్షుణ్ణంగా సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి సకాలంలో ఉన్నతాధికారులకు అందజేయాలని ఎంపీడీఓ రవిబాబు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, కార్యదర్శుల బాధ్యతలు చేపట్టాల్సిన చర్యలపై కూడా అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. Allocation is not important. What is the process actually doing in Panchayat Raj elections at the starting? వాటిని మనం ఆ ప్రాసెస్ చాలా ఉంటుంది, కలెక్టర్ గారికి పంపించాలి. వాటిలో ఏదైనా అవకతవకలు ఉంటే వాటిని డిస్ప్లే చేయాలి. వన్స్ డిస్ప్లే చేసిన తర్వాత అందరూ కూడా చూస్తారు. అవన్నీ ఎవరు ఊరి గ్రామ పెద్దలు కావచ్చు, పొలిటికల్ సినారియో కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని చూస్తారు. వన్స్ చూసిన తర్వాత వాళ్ళ అబ్జెక్షన్ చెప్తారు. చెప్పిన తర్వాత వాటిని మనం అమెండ్ చేస్తాం. దీంట్లో కూడా ఏముంటాయి, ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్స్ పడిపోయే పరిస్థితులు ఉంటాయి, కొన్ని పోలింగ్ స్టేషన్స్ డిస్మాంటిల్ అయి ఉంటాయి. వాటిలో కొత్త పోలింగ్ స్టేషన్ మనం ప్రపోజ్ చేయాలి. ఇదంతా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.